ఇతర అంశాలు రకరకాల ఏదో మాట్లాడేసి ఏదో పౌరుషం ఉన్నట్టుగా మాట్లాడేసి అసలు దానికి సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బాబాబాబు ఇద్దరు కూడా. ఈ సామెత దీనికి వర్తిస్తున్నా తెలియదు కానీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అని ఒక సామెత విన్నాం. వీళ్ళ ఆపరేషన్ ఏంది అంటే ప్రెస్ భవన్ తెలంగాణ భవన్లో పెట్టేసి రాలేదు పారిపోయినని మాట్లాడింది. క్వశ్చన్ అది కాదు. అందుకే నేను ఏమన్నా నేను పోనీ మీరు దీనిపైన చెప్పడానికి ఎట్లా చెప్పాలా వెనుక ముందు అవుతా ఉంటే మీ మాటలు నమ్మాలంటే నేనేం చెప్పిన ఇంకోటి నిన్న మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్ గారిని ఒకసారి ప్రెస్లో ఈ లెక్కలు ఇవి మేము అప్పు చేయలేదు, కేటీఆర్ చెప్పిన ప్రకారం 3,50,000 కోట్లే కాబట్టి ఒకసారి ఇది కూడా వినిపిస్తాం మీకు. డిసెంబర్ 3 నాడు దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. అధ్యక్ష, మేము చేసిన నికర 3,85,340 కోట్లు మాత్రమే. 3,85,340 కోట్లు మాత్రమే. మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. 4,26,499 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. 4,17,496 మాత్రమే. ఇవి వీళ్ళు అసెంబ్లీలో బావబావమడ్డులు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు. మీరు దానికి కట్టుబడి ఉన్నారా? నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నా, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. పారిపోయే లక్షణం కానీ పౌరుషం లేని కాదు, నా పౌరుషం ఉందా ఇది వాళ్ళకి తర్వాత చెప్తా. క్వశ్చన్ ఇక్కడ వీళ్లకు లెటర్స్ రాస్తున్నాం, దీనికి సమాధానం జవాబు ఏమని చెప్పండి. కేటీఆర్ను హరీష్ రావును లెక్కలు మొత్తం దీనిలో ఉన్నాయి, దీనికి సమాధానం రాతపూర్వకంగా సమాధానం ఏమని చెప్పండి.